దుత్తలూరు మండలంలోని క్యూఆర్ కోడ్ తో అనుసంధానించిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్. ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని దుత్తలూరు మండలం దుత్తలూరు 1 రేషన్ దుకాణం పరిధిలో మాజీ ఎమ్మెల్యే కుంభం విజయరామిరెడ్డి, జనసేన పీఓసీ కొట్టె వెంకటేశ్వర్లు బీజేపీ నాయకులతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం అండి. వేదిక మీద ఉన్న సోదర సమానులు, మాజీ శాసనసభ్యులు పెద్దలు ఖమ్మం విజయరామిరెడ్డి గారికి, అలాగే మాజీ మండల అధ్యక్షులు ముసయమ్మ గారికి, అలాగే మన సర్పంచి శ్రీమతి సుబ్బమ్మ గారికి, మన జనసేన అధ్యక్షులు కొట్టె వెంకటేశ్వర్లు గారికి, అరగోప బీజేపీ అధ్యక్షులు అరగోప, మన ఎలక్షన్లో ఏదైతే మనం హామీలు ఇచ్చామో దాదాపుగా అన్ని కార్యక్రమాలు ఈ మధ్య చూస్తే మీరు మనం గవర్నమెంట్ వచ్చి 14 నెలలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో ఒకసారి చూసుకుంటే పెన్షన్ 4,000 దగ్గర నుంచి, తల్లికి వందనం పథకం దగ్గర నుంచి, అన్నదాత సుఖీభవ పథకం దగ్గర నుంచి, తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఫ్రీగా బస్సు టికెట్ అవ్వచ్చు, అన్ని కార్యక్రమాలు 1 by 1 చేసుకుంటా ముందుకు పోతా ఉన్నాం. 14 నెలల్లోనే ఆర్థికంగా మనం ఇబ్బంది పడుతున్నా కూడా గవర్నమెంట్ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడా కూడా ఆపకుండా అన్ని చేసుకుని వెళ్ళిన పరిస్థితి. దాదాపుగా మనం అన్ని కంప్లీట్ చేసుకున్నాం. సూపర్ సిక్స్ పథకాలు 1, 2 ఏదో చిన్నవి ఉంటే అవి కూడా రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తున్నారు, అవి కూడా చేసేదానికి. దాంట్లో భాగంగానే మన జనసేన పార్టీ అధినేత, జనసేన పార్టీలో ముఖ్యులుగా ఉన్న మన నాదెండ్ల మనోహర్ గారు మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉన్నారు. ఈ రోజున వారి ఇనిషియేటివ్ తోటే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేటివ్ తోటే ఈ రేషన్ కార్డులు టెక్నాలజీ యూజ్ చేసి స్మార్ట్ రేషన్ కార్డ్స్ సప్లై చేయడానికి ప్రణాళిక వేసుకొని ఈ రోజున మన రేషన్ కార్డు మన ముందుకు రావడం జరిగింది. ఎందుకు, దీనివల్ల ఉపయోగం ఏంది? మన దగ్గర ఆల్రెడీ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, బుక్ ఉంది, అయినా మళ్ళీ ఇది ఎందుకు చేయాలి అనే దానికి టెక్నాలజీ వాడినందువల్ల ఇమ్మీడియట్ గా రిపోర్టింగ్, అంటే ఎవరెవరికి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఎంతెంత మనం రైస్ ఇస్తున్నాం, ఎన్ని కేజీలు చక్కెర ఇస్తున్నాం, రిపోర్ట్స్ కానీ ఏదైనా ఇమ్మీడియట్ గా తీసుకోవడానికి ఆన్లైన్ లో ఈజీగా అందుబాటులో ఉంటుంది. ఎవరికైనా కూడా అందుబాటులో ఉండే పరిస్థితి, అధికారులు కావచ్చు, రాజకీయ మన